Why do you want to become a civil servant? Why civil services? Why civil services? ఎందుకు సివిల్ సర్వీసెస్ అనుకుంటున్నారు? ఆల్ ఆఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు? తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కొంచెంసేపు తెలుగులో మాట్లాడుకుందాం. ఎందుకు సివిల్ సర్వీసెస్ చెప్పండి? వై? ఎందుకు అనుకుంటున్నారు సివిల్ సర్వీసెస్ అని? పీపుల్ కి సర్వ్ చేయడానికి. వెరీ గుడ్. ఇంకా డైనమిక్ జాబ్ అనుకుంటున్నారు. జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇంకా ఎందుకు సివిల్స్ చూస్ చేసుకున్నావు? ప్రజలకు దగ్గరగా ఉండి పని చేయడానికి. ఓ, మనం ఏంటో ప్రూవ్ చేసి ఎవరా మాట చెప్పింది? మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, ఇంకా ఏంటి? పవర్ కోసం. ఎంతమంది ఇక్కడ పవర్ కోసం సివిల్ సర్వీసెస్ లోకి వచ్చారు? ఓకే, ఎంతమంది ఇక్కడ పవర్ కోసం? కొంతమంది ఇటు వచ్చి కూర్చుంటారా? ఫ్రంట్కి వచ్చి కూర్చుంటారా? ఎవరైతే బ్యాక్ ఉంటారో ఫ్రంట్కి వచ్చి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఇంకా దేనికోసం సివిల్ సర్వీసెస్? సివిల్ సర్వీసెస్ దేనికోసం? పీపుల్ కి సర్వ్ చేయడానికి. ఇంకా రోజు ఒక మంచి పని చేయడానికి. అమ్మో, చాలా గొప్ప లక్ష్యం కూడా. ఓకే, ఇంకా అందరు నాకు కనిపిస్తున్నారు కదా, ఇంకేం చేయడానికి సివిల్ సర్వీసెస్? అడ్మినిస్ట్రేషన్ ద్వారా వాళ్ళకి కరెక్ట్ హెల్ప్ అందించడానికి. ఓకే, బాగుంది. సరే, ఇంకొక క్వశ్చన్ మీకు. జనరల్ గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే సంవత్సరం అంటే 2023లో రాయడానికి అయితే మేలోనో జూన్లోనో వస్తారు. చాలా మంది గ్రాడ్యుయేషన్ అప్పుడే కంప్లీట్ అయింది. మరి మీరెందుకు అక్టోబర్లో వచ్చారు? ఇది నా క్వశ్చన్. అంటే ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఏం చేశారు? అర్థమవుతుందా నా క్వశ్చన్? జనరల్ గా ఎప్పుడు వస్తారు? మేలో జూన్లో వస్తారు జనరల్ గా ఎక్కువ మంది. మరి మీరెందుకు అక్టోబర్లో వచ్చారు? ముందే చేసుకుందామనే, నెక్స్ట్ 2024 ముందే చేసుకుందాం కొంతమంది. ఓకే, those who are listening online can text the answers please. చెప్పండి, ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి టైం పట్టింది. ఎంతమంది టైం పట్టింది ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేయడానికి? అమ్మో, బానే ఉంది, కన్విన్స్ చేయడానికి టైం పట్టింది. డన్. ఓకే, సో మన మొత్తం ఇప్పుడు ఈరోజు రేపు క్లాసెస్ లో మీకు సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకు, ఏంటి, ఎలా అనేది. ఓకే, మీరు క్లాస్కి వచ్చినప్పుడు ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ తీసుకురావాలి. అది హిందూ న్యూస్ పేపర్. హిందూ మండే నుంచి కంపల్సరీ తీసుకురావాలి. రేపు కూడా తీసుకురండి. ఇంకా మండే నుంచి మీకు ఒక సార్ వస్తారు, హిందూ పేపర్ ఎలా చదవాలో మొత్తం నేర్పిస్తారు. రేపు నేను నేర్పిస్తాను. ఈరోజు జస్ట్ ఒక ఐడియా చెప్తాను, రేపు నేను నేర్పిస్తాను. మండే నుంచి ఒక సార్ వచ్చి ఒక 1 వీక్ పాటు మీకు కంటిన్యూస్ గా పేపర్ రీడింగ్ ఎలా చేయాలి, ఎగ్జామ్ పేపర్ ఎలా వాడుకోవాలి అనే దాని మీద ఎక్కువ అనాలిసిస్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీడే క్లాస్కి వచ్చేప్పుడు హిందూ పేపర్ తీసుకురావాలి. ఓకే, ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఏం కాదు, రేపు నుంచి పేపర్ తెచ్చుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు సివిల్ సర్వీసెస్ అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి మనం? ఈ ఎగ్జామ్ మనం ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? అసలు ఎగ్జామ్ ఏంటి? ఈ ఎగ్జామ్ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది అనేది ఒకసారి చూద్దాం. మొత్తం ఇండియాలో ఉన్న ఒక గవర్నమెంట్ సెక్టర్ ఉన్న వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఆస్పైర్ చేసే ఎగ్జామ్. చాలా చోట్ల వింటుంటాం, చిన్నప్పటి నుంచి నువ్వేమవుతావు అంటే నేను ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్ అవుతాను. చాలా మంది ఇళ్లలో ఇదొక కళ. ఈ కళ ఎట్లా అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఇళ్లలో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక కారు,
తర్వాత ఒక బంగ్లా, ఇవన్నీ సివిల్ సర్వీసెస్ లో ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా ఆహ్, మన జనరేషన్, నా ముందు జనరేషన్ వీళ్ళందరికీ ఇదో పెద్ద డ్రీమ్ అన్నమాట. ఐఏఎస్, ఐపీఎస్ అయితే మనం అనుకున్నది చేయొచ్చు. మనకు కార్ ఉంటది. మనకొక ఇల్లు ఉంటది. పోలీస్ డ్రెస్ కొంతమంది అట్రాక్ట్ చేస్తాయి. కొంతమందేమో కలెక్టర్‌ని చిన్నప్పుడు ఎక్కడో చూసుంటారు, వినుంటారు. అది అట్రాక్ట్ చేస్తాయి. అదొక కలలాగా ఉంటదన్నమాట చిన్నప్పుడు. సో, పెద్దయిన తర్వాత దాన్ని రియలైజ్ చేసే అవకాశం వచ్చినప్పుడు కొంతమంది కష్టపడతారు. కొంతమంది ఎక్కువ టైం పట్టుద్దిలే, లేకపోతే ఎందుకులే అని చెప్పి వేరే ఫీల్డ్‌లోకెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఓవరాల్‌గా కొంతమందికి మాత్రం సివిల్ సర్వీసెస్ అంటే ఒక అడిక్షన్. అదొక వ్యామోహం. అదొక పిచ్చి అని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ అన్న నాకైతే ప్రాసెస్ అంటే ఇష్టం బాగా. కొంతమందికేమో అయిన తర్వాత జాబ్ అంటే ఇష్టం. నాకేమో ఎగ్జామ్ రాసే ప్రాసెస్ అంటే ఇష్టం అన్నమాట. సో, ఎన్ని సార్లు చదివినా, ఎంత చదివినా ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిన్న నియో బుద్ధిజం అని చదువుతున్నానన్నమాట. అంబేద్కర్ గారు నియో బుద్ధిజం, నవీన బుద్ధిజం, ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బుద్ధిజం. ఇంకా నేను చాలా నేర్చుకోవాల్సిందనే ఫీలింగ్ వస్తదన్నమాట. ఎన్ని సంవత్సరాలు చదివినా సివిల్ సర్వీసెస్ సిలబస్ అయిపోద్ది, అయిపోయింది అనే ఫీలింగ్ రాదు. ఈ మధ్య అనిపిస్తుంది. నా లైఫ్‌లో ఎండ్‌లో గూడా ఇంకా నాకు సిలబస్ అయిపోయిందన్న ఫీలింగ్ రాదేమో అని జెప్పి. సో దట్స్ హౌ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గోస్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గోస్. ఎగ్జామ్ గాని, ప్రిపరేషన్ గాని ఇలా ఒక నిరంతరం పారే సెలయేరులా ఉంటదన్నమాట. ఇట్స్ లైక్ ఫ్లోయింగ్ రివర్. ఏదో స్టాటిక్‌గా కొంచెం చదివేసి ఆపేస్తే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అయిపోయింది అలా ఉండదు. ఇట్స్ లైక్ ఫ్లోయింగ్ రివర్. అయితే ఆహ్, జనరల్‌గా సివిల్ సర్వీసెస్ మీ అందరికి తెలుసు 21 ఇయర్స్ వస్తే సివిల్స్ ఎగ్జామ్ రాయొచ్చు. గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ప్రిలిమ్స్ రాయొచ్చు. మెయిన్స్ అప్పటికి సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. సో, మనం 21 ఇయర్స్ వయసు నోటిఫికేషన్ ప్రకారం ఉండాలి. అదంతా ఓకే. కేటగరీస్ ప్రకారం అటెంప్ట్స్ ఉన్నాయి. ఓకే. అయితే దీనికి ఏం గావాలి? ఈ ఎగ్జామ్ రాయాలంటే ఏం గావాలి? ఎగ్జామ్ అయ్యాక పాస్ అయ్యాక ఎలా ఉండాలి? ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆహ్, సివిల్ సర్వీసెస్ జాబ్ సెక్యూరిటీ ఇచ్చుద్ది. సివిల్ సర్వీసెస్ పవర్ ఇచ్చుద్ది. అవన్నీ ఓకే. కానీ ఎవరికైతే ప్రజల పట్ల ఎంపతి ఉందో, వాళ్ళ యొక్క ఛాలెంజెస్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ పట్ల ఒక అవగాహన ఉందో, వాళ్ళు ఈ ఫీల్డ్‌లోకొస్తే మంచిది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారనుకోండి. అదొక ప్రొఫెషన్. వాళ్ళు ఆఫీస్‌కెళ్తారు. ఆ పని జేసుకుంటారు. వాళ్ళు ఇన్నోవేటివ్‌గా థింక్ చేయొచ్చు కొంతమంది. వాళ్ళు మంచిగా కంపెనీకి డెడికేట్ చేసి వర్క్ చేస్తే వాళ్ళకి మంచి సాలరీస్ ఒస్తాయి. బాగా గ్రో అవుతారు. అక్కడికే పరిమితం. ఓకే. ఒక డాక్టర్ ఉన్నారనుకోండి. ఆయనకి మెడికల్ సైన్స్ బాగా రావాలి. వచ్చిన పేషెంట్స్‌ని బాగా నీట్‌గా ట్రీట్ చేయాలి. అక్కడి వరకు ఆయన పరిమితం అన్నమాట. అదే ఒక టీచర్ ఉన్నారనుకోండి. స్టూడెంట్స్ సక్సెస్ అయ్యేంత వరకు పరిమితం. కానీ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటంటే, ప్రజల యొక్క జీవన స్రవంతిలో మనం ఒక భాగం అవుతాం. వి ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అన్నమాట. కాబట్టి మనకి ఆహ్, పబ్లిక్ ఇంటరాక్షన్ పీపుల్‌తో ఉండటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఎతకటం, వాళ్ళకొచ్చే సమస్యలని మనం మన సమస్యలుగా భావించి సాల్వ్ చేయడానికి ట్రై చేయటం. దాన్ని మనం ఎంత ఓపికతో, సహనంతో ఉంటే అంత కావాల్సినంత సహనం, ఓపిక ఉండటం. అది జీవితాంతం ఉండేవాళ్ళే సివిల్ సర్వీసెస్‌లో అర్హత ఉన్నట్టన్నమాట నా దృష్టిలో అయితే. ఏదో ఎగ్జామ్ ఉంది మనం రాసేస్తాం, పాస్ అయిపోతాం. ఐఏఎస్, ఐపీఎస్ పేరొస్తదని కాదు. బేస్ ఒకటే. కోర్ ఒకటే. పర్స్పెక్టివ్స్ మారుతుంటాయి. బేస్ ఒకటే, కోర్ ఒకటే, పర్స్పెక్టివ్స్ మారుతుంటాయన్నమాట. ఓకే. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఓకే. అండ్ నిన్న న్యూస్ పేపర్‌లో రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్‌టిఐ. ఆర్‌టిఐలో దాదాపు 3,15,000 కంప్లెయింట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా 26 ఇన్ఫర్మేషన్ కమిషన్స్‌లో ఖాళీలున్నాయి గాబట్టి ఫాస్ట్‌గా అవ్వట్లేదని. ప్రిలిమ్స్‌లో ఏంటి? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లో సెక్షన్ 4 ఏంటి? సుమోటో డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మెయిన్స్‌లో ఏంటి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ ఇన్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇంటర్వ్యూలో ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ హావ్ కమ్ 17 ఇయర్స్ బ్యాక్. హౌ ఫార్ ఇట్ ఈస్ సక్సెస్‌ఫుల్. ఓకే. అర్థమైందా? సో, మీకు నాలెడ్జ్ అనేది ఒకసారి వచ్చేస్తే, మీరు దేన్నైనా అండర్‌స్టాండ్ జేసుకోగలరు. దేన్నైనా మార్చుకోగలరు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ వచ్చేటప్పుడు ఉన్న సమస్యలు జెప్తాను. ఆహ్, నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి న్యూస్ పేపర్ చదువుతున్నాను. మీరిప్పుడు మొదలెడుతున్నారు. ఇంతకుముందు చదివినా పెద్ద డీటెయిల్‌గా చదివుండరు. ఇప్పుడు మొదలెడుతున్నారు. మొదలెట్టినప్పుడు మీరు ఒకసారి ఆహ్, ఒక వర్డ్ చదివారు పేపర్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమియా అనే పదం చదివారు. క్రిమియా అనే ప్లేస్ పేరు చూసారు. క్రిమియా అనేది ఉక్రెయిన్‌లో ఉండే భాగం రష్యా ఆక్యుపై చేసిందని చదువుంటారు. లేదా ఇంకా చదవకపోతే ఇప్పుడు చదువుతారు. కానీ క్రిమియా ఎక్కడుందో లొకేట్ చేయమంటే ఈరోజు మీరు చేయలేరు సడెన్‌గా.
క్రిమియా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ లొకేట్ చేయలేరు, అక్కడే బ్లాక్ సీన్ లొకేట్ చేయలేరు. ఎప్పుడైతే మీరు సివిల్స్ పర్స్పెక్టివ్ లో చదువుతారో లొకేట్ చేయగలరు. ఆల్రెడీ చదువున్న వాళ్ళకి అర్థమైద్ది అనమాట దీనికి బ్యాక్గ్రౌండ్, మీకు అర్థం కాదు. సో క్రిమియా అని చదవగానే దాని గురించి రీసెర్చ్ చేయడానికి 3 గంటల టైం పడుతుంది. ఆ 3 గంటల టైంలో మీకు భయం వేస్తుంది అనమాట, అమ్మో ఒక్క చిన్న టాపిక్ కి నాకు 3 hours పట్టింది అని. ఆ భయమే ఈ రోజు నుంచి మొదలవుతుంది మీ మనసులో. ఎప్పుడైతే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో మీరు బేసిక్ గా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బేసిక్స్ నేర్చుకోవాలని అంటారు. బేసిక్స్ నేర్చుకునేప్పుడు అవి అర్థం కానప్పుడు ఏం చేస్తారు, దాని మీద రీసెర్చ్ మొదలెడతారు. దానిలో నెట్కి వెళ్తారు, దాన్ని ఓపెన్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అది చేసేటప్పుడు ఒక్కొక్కటి చదవాలంటే 3-4 గంటలు రోజంతా పట్టుద్ది. ఒక్కోసారి ఒక్కో టాపిక్. ఆర్టీఐ యాక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఆర్టీఐ యాక్ట్ ఏ సెక్షన్ ఏంటో తెలుసు. 2005 అక్టోబర్ 12 వచ్చింది. సెక్షన్ 4(8) ఏంటి, సెక్షన్ 4 ఏంటి, సెక్షన్ 8 ఏంటి, సెక్షన్ 6 క్లాజ్ 9 ఏంటి, అవన్నీ తెలుసు నాకు. మీకు అవన్నీ తెలియాలంటే బాగా టైం పడుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, భయం వేస్తుంది, సంవత్సరంలో ఇన్ని చదవగలమా అనేది. అది ఫస్ట్ ఛాలెంజ్. కోర్ నేర్చుకునేటప్పుడు, కోర్ సబ్జెక్ట్స్ కానీ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఆ భయం అనేది ఉంటుంది. అది మీకే కాదు, సివిల్స్ ప్రిపరేషన్ మొదలెట్టిన ఎవరికైనా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎవరైనా సివిల్స్ ప్రిపరేషన్ మొదలెడితే ఆ బేసిక్ భయం అనేదితో స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో రేపు నుంచి క్వశ్చన్ చేయొద్దు, నాకు న్యూస్ పేపర్ చదువుతుంటే 5 hours పడుతుంది, 4 hours పడుతుంది. అది మీకే కాదు అందరికీ. అది నేను లక్షల మందిని చూసుంటాను, 20 ఏళ్ళలో అందరికి ఇదే సమస్య. ఫస్ట్ థింగ్ క్లియర్. సెకండ్ థింగ్, ఈ రోజు హిందూ పేపర్లో షుడ్ ఇండియా హ్యావ్ ఏ పాపులేషన్ పాలసీ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండియాకి ఒక జనాభా విధానం అవసరమా అని ఒక ఆర్టికల్ వచ్చింది ఈరోజు హిందూ పేపర్లో. సో ఆ ఆర్టికల్ చూసాను, వాట్ ఈస్ పాపులేషన్, దాన్ని ఎలా మీరు క్వశ్చన్ చేయాలి, మీకు ఏమీ తెలియదు. వాట్ ఈస్ పాపులేషన్ పాలసీ, ఆ పాపులేషన్ పాలసీ గురించి అసలు ఈ మధ్య ఎందుకు న్యూస్ లోకి వస్తుంది? రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పాపులేషన్ సంబంధించిన ఏమైనా కామెంట్స్ చేశారా? ఓకే, సెన్సస్ ఏంటి? ఇండియా ఈస్ గోయింగ్ టు బికమ్ ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ వెరీ సూన్, చైనాని సర్పాస్ చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా. సో ఈ టైంలో మనకు పాపులేషన్ పాలసీ అవసరమా? సో పాపులేషన్ ఎక్కువ ఉంటే వల్ల లాభాలు ఏంటి, తక్కువ ఉంటే వల్ల నష్టాలు ఏంటి? ఇప్పుడు పాపులేషన్ పాలసీలో కొన్ని స్టేట్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అయి ఉంటాయి, కొన్ని స్టేట్స్ ఫాలో అయి ఉండవు. రేపు లోక్సభలో సీట్లు పెంచితే జనాభా నిష్పత్తి ప్రకారం ఏ స్టేట్ కి అయితే ఎక్కువ జనాభా ఉందో ఆ స్టేట్ లో లోక్సభ రిప్రజెంటేటివ్స్ ఎక్కువ ఉంటారు, ఏ స్టేట్ కి అయితే తక్కువ జనాభా ఉందో ఆ స్టేట్ తక్కువ ఉంటారు. ఇన్ని అంటే ఒక పాయింట్ తీసుకుంటే దాన్ని 360 వ్యూలో చూడాలి. ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని 100% డీటెయిల్ గా చూడాలి. ఐ థింక్ యూ గాట్ ఇట్. అసలు ఈ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వెళ్తుంది, దీని డ్రైవింగ్ ఏంటి, డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటి మీకు అర్థం అవ్వాలి. ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దానిపైన అవగాహన పెంచుకోవాలి ఫస్ట్, దాన్ని డీటెయిల్ గా దాన్ని నోట్ చేసుకోవాలి. అంతెందుకు, మీరు బాగా వినుంటారు, లాస్ట్ 1 month నుంచి ప్రతిరోజు న్యూస్లో వచ్చింది, నమీబియా నుంచి మనం చీతాలు తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ చీతా మీద క్వశ్చన్ వస్తుంది. కానీ ఏ క్వశ్చన్ వస్తుంది దాని మీద మీరు ఎంత డీటెయిల్ రీసెర్చ్ చేయాలి? IUCN లో చీతాలు ఎక్కడున్నాయి, ఏ లిస్ట్ లో ఉన్నాయి, ఏషియాటిక్ చీతాలు వేరు, ఆఫ్రికన్ చీతాలు వేరు, చీతా లో ఉన్న లక్షణాలు ఏంటి, చీతా నైట్ టైం ఎలా బిహేవ్ చేస్తే, అసలు ఇంకా చీతా గురించి మొత్తం తెలియాలి. కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, మన అందరూ తెలుసు చీతా మీద క్వశ్చన్ వస్తుంది, కానీ చీతా మీద ఏ క్వశ్చన్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలా నిన్న బియర్స్ మీద, ఎలుగుబంట్ల మీద ఒక ఆర్టికల్ వచ్చింది, చూసారా? నేను కూడా వీడియో చేశాను. ఏ బేర్ మీద? స్లాత్ బేర్. ఇండియాలో ఎన్ని రకాల బేర్స్ ఉన్నాయి? 4 రకాలు. దానిలో ఇంపార్టెంట్ బేర్ ఏంటి? స్లాత్ బేర్. స్లాత్ బేర్ IUCN లో వల్నరబుల్ లిస్ట్ లో ఉంది. అట్లా ప్రతి కాన్సెప్ట్ తీసుకుని ఎవ్రీడే మినిమం 5 నుంచి 10 కాన్సెప్ట్ నేర్చుకుంటే అదే సివిల్స్ ఎగ్జామ్ 50% అక్కడ అయిపోయినట్టు స్టోరీ. దాన్ని రెగ్యులర్ గా చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, రెగ్యులర్ గా ఈ అవగాహన తెచ్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనమాట. బట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్. ఇదే ఎగ్జామినేషన్ అంటే. ఇప్పుడు ఇంకొకటి, ఈ ఎగ్జామ్ లోకి రాగానే మనకు బాగా ప్రెషర్ వచ్చేసింది, మనం బాగా ఇబ్బంది పడిపోతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో చెప్తాను. ఈ ప్రిపరేషన్ లో మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలి, అటెండ్ అయిన తర్వాత న్యూస్ పేపర్ చదవాలి, తర్వాత క్లాస్లో ఏం చెప్పారు అది చదవాలి, NCERT బుక్స్ చదవాలి, తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ మనిషికైనా 24 hours టైం ఉంటుంది. ఆ 24 hours లో నిద్రపోవడానికి బేసిక్ పనులకి 10 గంటలు వెళ్ళిపోద్ది.
ఇంకా ఎన్ని ఉంటాయి? 14 గంటలు. మనం 24 అవర్స్ని 24 అవర్స్ అని లెక్కేసుకోకూడదు. 24 అవర్స్ని 14 అవర్స్ అని లెక్కేసుకోవాలి. ఆ 14 అవర్స్ మనం ఎంత కష్టపడుతున్నాం మీరు ఆలోచించండి. ఆ 14 అవర్స్లో మనం మాక్సిమం ఎంత యూటిలైజ్ చేస్తాం? మరి దానిలో ఫోన్లు మాట్లాడటం, వాట్సాప్లు చూసుకోవడం, అవన్నీ పక్కన పెట్టి 14 అవర్స్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో మాక్సిమం ఒక మనిషి రోజుకి 12 గంటలు, 13 గంటలు, 10 గంటలు కష్టపడగలరు. బియాండ్ దట్ కష్టపడగలరా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎవరన్నా 15, 20 గంటలు చదివన్నా అది అబద్ధం అవుతుంది. ఓకే. సో 10 అవర్స్ 24 అవర్స్‌లో 10 అవర్స్ నిద్రకి మిగతా పనులన్నీ తీస్తే 14 గంటలను ఎఫెక్టివ్‌గా టైమ్ టేబుల్ వేసుకోవాలి. ఆ 14 గంటలు మీరు 12 గంటలు ఎఫెక్టివ్‌గా చేసినా సరిపోతుంది. ఓకే. దీనిలో భయం, మధ్యలో డిప్రెషన్ వస్తది. ఇంత పెద్ద ఎగ్జామ్ మనకు వస్తదా రాదా అన్న భయం. ఇంత పెద్ద ఎగ్జామ్ మనం చేయగలమా లేదా అన్న భయం. మీకు ఇక్కడ ఒక మాట గ్యారంటీగా చెప్తాను. ఈ ఇయర్ ఏపీపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి. గ్రూప్ 1 రిజల్ట్స్. ఆల్మోస్ట్ సగం మంది పాస్ అయినోళ్ళు సివిల్స్‌లో ఉన్నోళ్ళే. ఎక్కడ ఎవరిని చూసినా వీళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయినోళ్ళే ఉన్నారు. సగం మంది. నేను సగం మంది అనేది నాకు తెలిసిన వాళ్ళని చెప్తున్నాను. బయటోళ్ళ సంగతి నాకు తెలీదు. అంటే సివిల్ సీరియస్ తీసుకున్న వాళ్ళని సిస్టమ్ అన్యాయం చేయదని నేను నమ్ముతాను. వాళ్ళు ఏ రంగంలోకెళ్ళినా వాళ్ళు నంబర్ 1 అవుతారని. సీరియస్‌గా తీసుకోకుండా పైపైన తిరిగారనుకోండి, వాళ్ళు వృధా అయిపోతారు. వాళ్ళ లైఫ్ అంతా ఇక్కడ స్పాయిల్ అయిపోద్ది. సీరియస్‌గా సివిల్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, బోలెడన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక దానిలో మీరు నంబర్ 1 అవుతారు. అంటే డే 1 నుంచి మీరు ఎంటర్ అయిన రోజు నుంచి ఈ ప్రిపరేషన్‌ని సీరియస్‌గా తీసుకోండి. సీరియస్ అంటే మిగతావన్నీ పక్కన పెట్టండి. మనకొచ్చే థాట్స్, ఐడియాస్, భయాలు అవన్నీ వస్తాయి మనిషికి. అవన్నీ పక్కన పెట్టి నేను దీనికోసం ఫైట్ చేస్తాను. దీనికోసమే ఇక్కడికొచ్చాను. దీనికోసం నేను నిలబడతాను. ఈ స్ట్రెంగ్త్ పెంచుకోండి. ఈ స్ట్రెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ అలవాటవుద్ది. ఈ స్ట్రెంగ్త్ పెరిగితే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలరు. ఈ స్ట్రెంగ్త్ పెరిగితే మీకొచ్చే ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోగలరు. ఈ స్ట్రెంగ్త్ పెరిగితే మీకు డిప్రెషన్ రాదు. వచ్చినా తగ్గిపోద్ది. ఈ స్ట్రెంగ్త్ పెరిగితే మిగతావన్నిటిని తక్కువ ప్రయారిటీ. నా ఫుడ్ బాలేదు. ఇక్కడ నా యాంబియన్స్ బాలేదు. ఓకే. ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి ఓన్లీ మీ లక్ష్యం మీద ఎక్కువ దృష్టి పెడితే అవుతదన్నమాట పని. ప్రయారిటైజ్ ది థింగ్స్. టైమ్ మేనేజ్‌మెంట్, ప్రయారిటైజింగ్ ద థింగ్స్, తర్వాత ప్రాపర్ డిసిప్లిన్, తర్వాత ఫోకస్ అండ్ డిప్రెషన్ లాంటివి రాకూడదు ఇక్కడికొచ్చిన తర్వాత. అంటే నేను అమ్మో! భయమేస్తుంది. అంత రాంగ్. అండ్ టైమ్ ఇక్కడ ఈ ఫీల్డ్‌లో ఏంటంటే టైం ఎవరికీ సరిపోదు. ఎవరికైనా టైం అనేది చాలా కాస్ట్‌లీ థింగ్ ఇక్కడ. ₹1,00,00,000 ఇచ్చినా 1 అవర్ టైం కొనుక్కోలేము ఇక్కడ. ఓకే. ఈ ఫీల్డ్‌లో టైమ్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. మోస్ట్ ప్రెషియస్. ఎవరైతే సివిల్ సర్వీసెస్ వాళ్ళ కెరీర్ ఆప్షన్ అనుకున్నారో, ప్రిపరేషన్ టైమ్‌లో గాని సివిల్స్ పాస్ అయ్యాక కానీ, జీవితంలో వాళ్ళు కోల్పోయేది, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ ఆరాట పడేది, వాళ్ళు ఆశపడేది కేవలం టైం కోసం. టైమ్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఈ ఫీల్డ్‌లో. మిగతా ఏ ఫీల్డ్‌లో అయినా కాస్త రిలాక్సేషన్ ఉంటది. అసలు మీరు ఊహించరు. లాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్‌లో మొత్తం గత 20 ఏళ్లలో నేను ఎక్కడైనా కొంచెం వేస్ట్ చేశానంటే ఆ భయం ఇంకా వెంటాడుతుంది. ఒక 10 నిమిషాలు, అరగంటో, గంటో. బికాజ్ నాకు తెలుసు ఈ రేస్ ఇదొక రైడింగ్ ఏ డేంజరస్ టైగర్ అన్నమాట. ఒక పులి మీద కూర్చొని స్వారీ చేస్తున్నాం. అది స్లో అయ్యామనుకోండి పడిపోతాం లేదా పులి మనల్ని మింగేస్తది. ఇదొక పులి స్వారీ. మీకు అర్థమై ఉండాలి. టైగర్ రైడ్ అన్నమాట ఇది. టైగర్ ఎక్కామంటే ఇంకా ఛాన్స్ లేదు. పరిగెత్తాల్సింది. దట్ ఈస్ సివిల్ సర్వీసెస్. ఓకే. సో అది ప్రిపరేషన్ స్థాయిలో అయినా పాస్ అయ్యాకైనా. ఇంగా ఒకటి మీరు సివిల్స్ నా లైఫ్ నా జీవితాశయం అనుకున్నప్పుడు ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇది మీ లైఫ్. ఈ లైఫ్‌లో టైమ్ అనేది మీకు చాలా క్రూషియల్ అండ్ చాలా బిగ్ ప్రయారిటీ. చాలా పెద్ద ప్రయారిటీ, చాలా క్రూషియల్ ప్రయారిటీ. దాన్ని మీరు ఎవరికీ ఇవ్వలేరు. ఏదైనా ఇవ్వచ్చు. అండ్ నేను అన్ని పండుగ దీపావళి చేసుకుంటాను. వెంటనే జనవరి 1 చేసుకుంటాను. వెంటనే సంక్రాంతికి మళ్ళా 10 రోజులు. వెంటనే మళ్ళా ఉగాది ఉంటది. ఈలోపు ఫిబ్రవరి 14థ్ వస్తది. ఇట్లా నెలకి 1, 2 పండగలు చేసుకుంటూ వెళ్ళిపోయారండి 3, 4 రోజులు. అక్కడే ఖాళీ. సో ఇవన్నీ మనం కొంత పక్కన పెట్టుకొని కొంత తగ్గించుకుంటే సోషల్ మీడియా ఒకటి, తిరుగుళ్ళు ఒకటి, పండుగలు, పబ్బాలు ఒకటి, ఈ ఫీల్డ్‌లో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే అవుతదన్నమాట. ఐ థింక్ దిస్ ఈస్ ద కోర్ థింగ్. ఓకే. సో కమింగ్ బ్యాక్. సబ్జెక్ట్‌లు ఏముంటాయి? అసలు ఏం సబ్జెక్ట్స్ ఇవి? దీని అంతం ఏంటి?
ప్రతిసారి నేను కోర్ సబ్జెక్ట్ చెప్తాను, కానీ మీకు మాత్రం ఫస్ట్ చెప్తాను. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అని. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, మన చుట్టూ ఏం జరుగుతుందో అదే సిలబస్ అంట నేను. మన చుట్టూ ఏం జరుగుతుంది అదే సిలబస్. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇండియా G20 హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ మొత్తం మీరు చదువుతున్నారు కదా, కనీసం 100 సార్లు ఈ మాట చదువుతారు, దీని గురించి చదువుతారు, ఈ అంశం మీద డీటెయిల్గా చేస్తారు. నెక్స్ట్ ఇయర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఇండియా జరుగుతుంది. యూఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ ఇట్ లాట్. నవంబర్లో మీకు COP27 సదస్సు జరుగుతుంది. COP27 ఎన్విరాన్మెంట్ సంబంధించి, దాని మీద మీరు చదవబోతున్నారు, దాని మీద మీరు పూర్తి స్థాయిలో చదవబోతున్నారు. అలానే కమింగ్ ఇయర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, గతిశక్తి, దాని మీద ఎక్కువ చదవబోతున్నారు. ఇన్ఫ్లేషన్ బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్, దాని మీద చదవబోతున్నారు. ఇన్ఫ్లేషన్, అట్లా ఇవన్నీ మీ చుట్టూ ఏం జరుగుతుందో అదే సిలబస్. ఫస్ట్ థింగ్, సివిల్ సర్వీసెస్ సిలబస్ ఏంటంటే మన చుట్టూ జరుగుతున్న పొలిటికల్, ఎకనమిక్, సోషల్, కల్చరల్, టెక్నాలజికల్, జాగ్రఫికల్ ఇష్యూస్. అది రీజనల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. బేసికల్ గా వీటి మీద మనకు అవగాహన ఉండాలని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ పబ్లిక్, వీ షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్. పర్యావరణానికి సంబంధించిన అయ్యుండొచ్చు, ఎన్విరాన్మెంట్ అయ్యుండొచ్చు, రాజకీయ పరమైనది అయ్యుండొచ్చు, ఒక గవర్నర్ పాత్ర అయ్యుండొచ్చు, ఒక పార్టీ ఫిరాయింపు, యాంటీ డిఫెక్షన్ అయ్యుండొచ్చు. ఎకనమిక్ ఇష్యూస్, బ్యాంకింగ్ రంగంలో ఒక సంక్షోభం అయ్యుండొచ్చు, లేదా MSME సెక్టర్ లో ఒక ప్రాబ్లం అయ్యుండొచ్చు, లేకపోతే ఫిజికల్ పాలసీ అయ్యుండొచ్చు, మానిటరీ పాలసీ అయ్యుండొచ్చు, లేదా సైంటిఫిక్ ఇష్యూస్ ఆ టెక్నాలజికల్ ఇష్యూస్, ఇస్రో గురించి అయ్యుండొచ్చు, నాసా గురించి అయ్యుండొచ్చు, బయోటెక్నాలజీ అయ్యుండొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, UNFCCC రిపోర్ట్స్ అయ్యుండొచ్చు, IPCC రిపోర్ట్స్ అయ్యుండొచ్చు. ఓకే, పొలిటికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, కల్చరల్ ఇష్యూస్, ఒక డాన్స్ ఫెస్టివల్ అయ్యుండొచ్చు, ఒక నాగా హార్న్బిల్ ఫెస్టివల్ అయ్యుండొచ్చు, లేదా యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్ ఒకటి ఉండొచ్చు. ఫస్ట్ ఇది మన సిలబస్. అంటే ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ ఎ నోస్ ఫర్ న్యూస్. మన చుట్టూ ఏం జరుగుతుందో దాని మీద అవగాహన లేనివాడు ఈ ఫీల్డ్ లో పనికిరాడు. చాలా మంది అనుకుంటారు అన్ని న్యూస్ పేపర్లు దాచిపెట్టుకుని నెలకోసారి చదువుదాం, లేదా కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ ఒకసారి చదువుదాం. అన్ని న్యూస్ పేపర్స్ దాచిపెట్టుకుని నెలకోసారి చదువుదాం, లేదా కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ చదువుదాం. కానీ నేనంటాను అదంతా కాదు. 24 గంటలు న్యూస్ పేపర్ 24 అవర్స్ పాస్ అవుతే ఆ న్యూస్ పేపర్ అవుట్డేట్ అయిపోద్ది, ఆ న్యూస్ అవుట్డేట్ అయిపోతాయి, ఇంకా దాని కొత్త న్యూస్ యాడ్ అవుతాయి. సో ఎవ్రీ 24 అవర్స్ ఈజ్ అ డెడ్ లైన్ ఫర్ యూ. ఏ రోజు ఆ రోజే చదవాలి, ఏ రోజు ఆ రోజే తెలియాలి మీకు. సో మీకు 2 విషయాలు చెప్తా. ఒకటి, ఎవ్రీడే 1 or 2 నేషనల్ న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదవాలి. అది ఎలా చదవాలో నెక్స్ట్ వీక్ మొత్తం నేర్పిస్తాం. అండ్ ఎవ్రీడే 3-4 అవర్స్కి ఒకసారి గూగుల్కి వెళ్ళి, గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా, గూగుల్ సెర్చ్లో లేటెస్ట్ న్యూస్ కొట్టి అప్డేట్స్ చూస్తూనే వెళ్ళాలి, అప్డేట్స్ తెలుసుకుంటూనే వెళ్ళాలి. అలా తెలుసుకున్న కొద్దికి మీకు అలవాటు అవుతుంది న్యూస్ అనేది. మీరు అనుకోవచ్చు దీనివల్ల లాభం ఏంటని. తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆ వర్డ్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత దాని ఎగ్జామ్లో తెలియకుండా మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ థింగ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పాంటనిటీ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, మన చుట్టూ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఉన్న సంఘటనలు ఏంటి, మనం ఏంటి, ఇది ఫస్ట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సెకండ్ థింగ్, మనకి 4 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి అవే కోర్ సబ్జెక్టులు, ఇప్పుడు కూడా అయ్యే కోర్ సబ్జెక్టులు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. దాన్నే కోర్ పిల్లర్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని కూడా అనొచ్చు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఓకే, ఈ 4 కోర్ సబ్జెక్టులు సీరియస్ తీసుకోవాలి. కోర్ అనే సబ్జెక్ట్ బాగా వస్తే మనకి అర్థమైపోద్ది ఏది ఏంటని. పాలిటీ అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, ఇండియా పార్లమెంటరీ మోడల్ ఏంటి, మన జ్యుడిషియరీ ఎలా వర్క్ చేస్తుంది, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, గవర్నర్ పాత్ర ఏంటి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి, ఇవన్నీ పాలిటీలో ఉంటాయి. ఎకానమీ అనుకోండి, ఎకానమీలో 3 సెక్టర్స్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. అంటే అగ్రికల్చర్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, సర్వీస్ సెక్టర్ ఏంటి,
ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటి, స్టాక్ మార్కెట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఎకానమీలో ఉంటాయి. హిస్టరీ ఏన్షియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, దాంతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్. ఏన్షియన్, మిడివల్, మోడర్న్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. దాని తర్వాత మనకి జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ అన్ని వరల్డ్ జాగ్రఫీలో ఉంటాయి. దాని లింకింగే ఇండియన్ జాగ్రఫీ. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా కోర్ సబ్జెక్ట్స్. ఈ కోర్ సబ్జెక్ట్స్ మనం బాగా నేర్చుకోవాలి. బాగా ఈ కోర్ సబ్జెక్ట్ మనం స్ట్రెంత్ ఉన్నాం అనుకోండి, ఎప్పుడైనా సివిల్స్ అండ్ ఏ ఎగ్జామ్ అయినా పాస్ అయిపోవచ్చు. సో దెర్ ఆర్ 4 pillars ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, 4 కోర్ సబ్జెక్ట్స్: పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. దీంతో పాటు కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. దానిలో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫిలిమ్స్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ ఎగ్జామ్ కలిపి పెడతారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫిలిమ్స్, సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్. సో ఎన్విరాన్మెంట్, ఎకాలజీలో బాగా క్వశ్చన్లు వస్తున్నాయి. తర్వాత ఇంకో ట్రెండింగ్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సూపర్ కంప్యూటర్స్, 3D ప్రింటింగ్, ఇప్పుడు 4D ప్రింటింగ్, ఓకే, బయోటెక్నాలజీ, ఇవన్నీ ట్రెండింగ్ అన్నమాట, సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగా డైనమిక్, ఎప్పుడు పేపర్ బాగా చూస్తూ ఉండాలి. తర్వాత మనకి ఆర్ట్ అండ్ కల్చర్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్. ఓకే, ఇవి కాకుండా మనకి కొన్ని సబ్జెక్ట్ లాగా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న టాపిక్స్ లాగా కూడా అనిపిస్తాయి. మెయిన్స్ లో అయితే ఎథిక్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఇట్లాంటి సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి కాకుండా ఎక్స్క్లూజివ్ మెయిన్స్ కుండే ఏంటి తెలుసా, ఎస్సే రైటింగ్ అండ్ ఎథిక్స్ పేపర్. ఇవి ప్రిలిమ్స్ లో ఉండవు. ఎస్సే, ఎథిక్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెయిన్స్ అన్నమాట. సో ఈ కోర్ సబ్జెక్టులని మనం నేర్చుకోవాలి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ. ఓకే, ఇవన్నీ డీటెయిల్ గా మనం చూసుకోవాలి. ఇవి చేసిన తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ పబ్లిక్ పాలసీ, ఇవన్నీ చూసుకోవాలి. మెయిన్స్ లో మనకి మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. 2 కంపల్సరీ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్, రెండోది రీజనల్ లాంగ్వేజ్. ఆ 2 కేవలం క్వాలిఫైయింగ్, కానీ అప్పుడప్పుడు రాసుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. అవి కాకుండా ఇంకా 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్ లో ఫస్ట్ పేపర్ ఎస్సే, జనరల్ ఎస్సే. ఓకే, జనరల్ ఎస్సే పేపర్ 250 మార్కులకు ఉంటుంది, 2 ఎస్సేలు రాయాలి. తర్వాత GS1, GS2, GS3, GS4, GS1, GS2, GS3, GS4. GS1 లో జాగ్రఫీ, హిస్టరీ, సోషల్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటాయి. GS2 లో పాలిటీ, గవర్నెన్స్, IR. GS3 లో ఎకనమిక్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్. GS4 లో ఎథిక్స్. సో ఎస్ఏ పేపర్ 250 మార్కులు, 4 GS పేపర్లు, ఒకటి 200, 250, 250, 250, 250, మొత్తం 1250 మార్కులు, 1250. తర్వాత మనం ఒక ఆప్షన్ చూజ్ చేసుకుంటాం. ఆప్షన్ 2 పేపర్స్ ఉంటాయి, 250, 250 అండ్ ఎంత 500. 1250 ప్లస్ 500 ఎంత 1750. మొత్తం 1750 మార్క్స్ కి మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఫిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ 1750 మార్క్స్ జరిగింది. మెయిన్స్ లో టాప్ వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారు ఆయా కేటగిరీలో. జనరల్ గా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి 1:12 అలా, అంటే 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 12,000 మంది నుంచి 13,000 మంది పిలుస్తారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి 1:2, 2.5 పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా వీటన్నిటి మీద మన నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువు మీద, మన ఊరు మీద, మన పేరు మీద, మన అమ్మా నాన్న వృత్తి మీద, మన హాబీస్ మీద, ఓకే, మన లీడర్షిప్ క్వాలిటీస్ మీద, మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మీద, మన అనలిటికల్ ఎబిలిటీ మీద. అదంతా ఓవర్ నైట్ వచ్చేది కాదు, ఆ రోజుకి ఆ రోజు వచ్చేది కాదు. ఇప్పటి నుంచి ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలన్నమాట. ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతే ర్యాంకింగ్స్ వస్తాయి. ఆ ర్యాంకింగ్ బట్టి మీరు IAS వచ్చేది, IPS వచ్చేది, మీ కేటగిరీ ర్యాంకింగ్ బట్టి మీకు రకరకాల సర్వీసెస్ వస్తాయి. ఆ సర్వీసెస్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ UPSC ఇచ్చుద్ది. మీ ఫైల్ DOPTకి వెళ్తుంది అనమాట. DOPT వాళ్ళు మీకు సర్వీస్ అలొకేట్ చేస్తారు, UPSC కాదు. DOPT అని ఒక మినిస్ట్రీ ఉంటుంది. వాళ్ళు సర్వీస్ అలొకేట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2.5 months కి మిమ్మల్ని ఫౌండేషన్ కోర్స్ కని పిలుస్తారు. ఫౌండేషన్ కోర్స్ ఎక్కడ ఉంటుంది, ఉత్తరాఖండ్ లో ముస్సోరి లబాస్నా అనే ఒక ప్లేస్ ఉంటుంది.
అక్కడ ఉంటుంది అనమాట. 3 months ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. తర్వాత మీకు వచ్చిన సర్వీస్ని బట్టి ఐఏఎస్ అయితే లవాసనలో ఉండిపోతారు, ఐపీఎస్ అయితే పోలీస్ అకాడమీకి వస్తారు. అట్లా ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది మీకు. ఆ ప్లేస్ లో 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఇంకో 1 year ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తారు. 2 years ప్రొబేషన్ పీరియడ్ అనమాట మొత్తం. ఆ తర్వాత మీ సర్వీస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు పోస్టింగ్స్ ఇస్తుంటారు అనమాట. ఇది తర్వాత మీ 60 years వయసు వచ్చిన దాకా మీరు ఏ సర్వీస్ లో ఉంటే ఆ సర్వీస్ లో పని చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఒకటి చెప్తాను, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజ్ హైలీ ఓవర్ రేటెడ్. అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ రిజల్ట్ రాగానే విపరీతమైన ఆరా, తర్వాత విపరీతంగా వాళ్ళకి డిమాండు, కట్నాలు, అంటే బాగా పెళ్లి సంబంధాలు ఇవన్నీ వచ్చేసరికి చాలా ఓవర్ రేటెడ్ అనమాట ఇక్కడ. అదే కేరళలో అనుకోండి, నాకు ఇంతకుముందు నేను తమిళనాడు టీచ్ చేసేదాన్ని, అక్కడ కేరళ స్టూడెంట్స్ వచ్చేవారు. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళని కలిసినా వాళ్ళు ఇలానే ఉంటారు హంబుల్గా. ఓకే, సో ఎందుకంటే కేరళ రైట్స్ ఓరియంటెడ్ స్టేట్. కొంచెం ఎగ్జామ్ పాస్ అయ్యే అంతవరకు గొప్పే, కానీ నువ్వేం పర్ఫామ్ చేస్తున్నావు అని చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాస్ అవ్వగా నువ్వు గాడ్ అయిపోవు. ఎగ్జామ్ పాస్ అవడం అనేది నీకు ఎలిజిబిలిటీ వచ్చినట్టు పబ్లిక్ కి సేవ చేయడానికి, నీ పబ్లిక్ కి సర్వీస్ చేయటంలో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ అలా కాదు, నేను ఐఏఎస్ అది చాలు నాకు, నేనే గ్రేట్ అని మనవాళ్ళు అనుకుంటారు. సో దానికి దీనికి తేడా ఉంది కదా. సో ఆ తేడాని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు ఏం చేయాలంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది మీరు ఒక ఎలిజిబిలిటీ తీసుకొచ్చుకుంటున్నారు దేశానికి, లేదా మరి అనుకున్న ఫీల్డ్కి సేవ చేయడానికి. ఆ ఎలిజిబిలిటీ తీసుకొస్తున్నారన్న థాట్ ఉంటుంది చూసారా, దానివల్ల మీరు ఎక్కువ కష్టపడతారు. మీరు మీకోసం కష్టపడుతున్నాను, నేను ఐఏఎస్ అయితే నేను గొప్ప దానికోసం కష్టపడుతున్నానని కాదు. నేను ఎంతో మందికి హెల్ప్ చేయడానికి కష్టపడుతున్నాను, ఒక మంచి పని చేయడానికి కష్టపడుతున్నాను. రోజుకు ఒక ఇందాక ఎవరో చెప్పారు, రోజుకు ఒక మంచి పని చేయడానికి కష్టపడాలి అని అనుకుని చేశారనుకోండి, అలసట నీరసం ఏమీ రావు. ఓకే, నా కోసం కష్టపడుతున్నా, పవర్ కోసం కష్టపడుతున్నా, నేను జాబ్ సెక్యూరిటీ తెచ్చుకోవడానికి కష్టపడుతున్నా కాదు. సివిల్స్ లో శాలరీ అనేది శాలరీ కోసం పనిచేయరు ఎవరు, ప్రజాసేవ కోసం చేస్తారు. ఓకే, టు సర్వ్ పీపుల్ అండ్ టు సర్వ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎట్ లార్జ్. యూ డోంట్ వర్క్ ఫర్ శాలరీ యాక్చువల్లీ. చాలా మంది అనుకుంటారు సివిల్ సర్వీసెస్ లో ఏదోదో వచ్చేస్తాను, ఏమి రావు. సివిల్ సర్వీసెస్ ఇస్ ఎ సర్వీస్ వేర్ యూ విల్ గెట్ ఎ లివింగ్ బట్ నాట్ ఎ లైఫ్ స్టైల్. మీరు అనుకున్నట్టు లైఫ్ స్టైల్ కావాలంటే సివిల్స్ పనికిరాదు, బట్ మీకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ సివిల్స్ లో వస్తుంది, బాగా పనిచేస్తారు. దానికోసం మీరు ఎగ్జామ్కి వచ్చారు. ఐ థింక్ ఐ హావ్ గివెన్ అన్ ఆన్సర్ ఫర్ యూ వై సివిల్ సర్వీసెస్. ఓకే, సో ఆ ఓరియంటేషన్ లో ఉండండి. మీ హ్యూమిలిటీ కానీ హంబుల్నెస్ కానీ పీపుల్ పట్ల మీకు ఉండే ఎంపతి కానీ పోగొట్టుకోదు. అది మీకు ప్రిపరేషన్ కూడా పనికి వస్తుంది. ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నువ్వు ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు నీకు తెలుస్తుంది అప్పుడు. ఓకేనా, అంతేకాని నేను ఏదో ఆఫీసర్ అయిపోతాను, మా ఊర్లో పక్కింటి వాళ్ళు గొడవ పెట్టున్నారు వాళ్ళని కొట్టొస్తాను నేను అయిపోగానే, దీనికోసం కాదు. మీరు యు ఆర్ మెంట్ ఫర్ సమ్ అదర్ థింగ్, యు ఆర్ మెంట్ ఫర్ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. ఓకే, దానికోసం ఎంత కష్టపడినా తప్పలేదు, ఎంత ఒళ్ళొంచినా తప్పలేదు, ఎన్ని రోజులు నిద్ర లేకుండా కష్టపడినా తప్పలేదు. యూ నీడ్ టు వర్క్ వెరీ హార్డ్. 10 రోజులు బాగా కష్టపడతాం ఈ ఫీల్డ్లోకి వచ్చాక, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతాం. అట్లా చేయొద్దు. సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద మెయిన్ మోటివేషన్. మీకు మీరు ఓరియంట్ చేసుకో. ఎప్పుడైనా ఒక గంట వేస్ట్ అయినప్పుడు దీన్ని మళ్ళీ బయటకు ఎలా రావాలో ఆలోచించండి. ఓకే, సిల్లీ విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఇంత దూరం వచ్చి ఈ హాస్టల్లో ఫుడ్ బాగాలేదనో, ఎక్కడైనా హాస్టల్లో ఉన్నారనో ఫుడ్ బాగాలేదనో, లేకపోతే ఎక్కడైనా కంజెస్ట్గా ఉందనో ఒక రూమ్ లో ఎక్కడైనా, అవన్నీ ఆలోచించొద్దు. బిగ్ బిగ్ థింగ్స్ గురించి ఆలోచించు, పెద్ద ప్రయారిటీస్ గురించి ఆలోచించు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి బిగ్, థింక్ బిగ్ అన్నమాట.